ఏవండోయ్, మీకు ఈ విషయం తెలుసా? రాగి పిండితోటి రాగి ముద్ద, రాగి జావ మాత్రమే కాకుండా రాగోడియాలు కూడా పెట్టుకోవచ్చంట. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. తెలిసాక మరి ఊరుకుంటామా? ట్రై చేయాలి కదా. అందుకే ట్రై చేసేసాను. చాలా సూపర్గా వచ్చాయి. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే పిండి ఉడికించుకోవడం కోసము ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో 6 కప్పుల నీళ్లు వేసి మరిగించుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో 4-5 ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే వాటర్లో కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, అలానే మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసుకుని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం రాగి పిండి మిక్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ వాటర్లో వేస్తే అది లమ్స్ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక కప్పు రాగి పిండి తీసుకుని అందులో ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాతనే ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకుని పల్చగా రాగి పిండిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న ఈ కంప్లీట్ మిశ్రమాన్ని అయితే మనం ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని దాన్ని కూడా మనము ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిని అయితే ఒక 20 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడాలి బాగా పిండి. సో మనం తీసుకున్న 100% పిండిలో అయితే అప్ టు 60-70% అయితే రావాలి. దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది పిండి రెడీ అయిందో లేదో అని చెప్పి. సో తర్వాత ఒక్క 5 మినిట్స్ పాటు దాన్ని చల్లారనిచ్చి మనమైతే వడియాలు పెట్టేసుకోవచ్చు. వడియాలు పెట్టుకుంటే కూడా మనకి పిండి ఎక్కడికి కూడా పక్కకి జరగడము లేకపోతే కారిపోవడం లాంటిది జరగదు. సో మనకు అక్కడ అర్థమైపోతుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని చెప్పి. ఇక్కడ నేనైతే ఇంట్లోనే వడియాలు పెట్టేస్తున్నాను. సో మనం తడి క్లాత్ మీద అయితే వడియాలు పెట్టుకోవాలి. దానివల్ల వడియాలు అయితే చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసుకుని ఒక 1 డే మొత్తం ఉంచేయాలి. ఈవినింగ్కి లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవి తీసే ముందు మనమైతే వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలానే వదిలేసి ఆ తర్వాత తీసాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి వడియాలు. ఎక్కడ అతుక్కుపోవడం లాంటివి మాత్రం జరగదు. ఇఫ్ ఇన్ కేస్ రావట్లేదు, కొంచెం గట్టిగా ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచేస్తే అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న వడియాలన్నీ కూడా మళ్ళీ ఒక 2 డేస్ పాటు ఎండలో లేదంటే అదే ఫ్యాన్ కింద పెట్టేసి బాగా ఆరనివ్వాలి. అప్పుడైతే మనకి 1 ఇయర్ పాటు ఈజీగా స్టోర్ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ బాగా ట్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా మనం రాగి పిండితోటి వడియాలు అయితే పెట్టేసుకుంటే టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. సేమ్ పిండి వడియాల్లాగానే ఫ్రై అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.